హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చాక్లెట్ చిప్స్ వెనిలా ఎగ్లెస్ కేక్ లోఫ్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. హర్షీస్ హోమ్ బేకరీ అని చిన్న బిజినెస్ అయితే ఆన్లైన్లో స్టార్ట్ చేసామండి. మన దగ్గర అయితే కేక్ లోఫ్స్, చాక్లెట్స్, హెల్దీ కుకీస్ అండి రీజనబుల్ రేట్లకి ఫ్రీ హోమ్ డెలివరీ తోటి అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు ఆర్డర్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను, దాంట్లో అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఎగ్లెస్ కేక్ లోఫ్ ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో ఒక 100 గ్రామ్స్ వరకు షుగర్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇందులోని 70 ml ఆయిల్, 100 ml మిల్క్, 50 గ్రామ్స్ వరకు పెరుగు అయితే వేసుకుంటున్నాను. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఇందులో 4 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే బాగుంటుందండి కేక్ కి. ఇలా వేసుకొని విస్కర్ తోటి మొత్తాన్ని కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 130 గ్రామ్స్ వరకు మైదా, 15 గ్రామ్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని మనం వేసుకున్న పిండి ఉండలేమి లేకుండా కలిసే విధంగా విస్కర్ తోటి ఈ విధంగా కలుపుకోవాలి. ఉండలేమి లేకుండా పిండి మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, ఇందులోని ఒక 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని ఇందులో ఒక పించ్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా మరోసారి కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని చాకో చిప్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. మరి ఎక్కువసేపు కలుపుకోవద్దండి, జస్ట్ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్న పిండిని పక్కనుంచుకోండి. ఇప్పుడు కేక్ లోఫ్ ని తయారు చేసుకోవడం కోసం ఒక మౌల్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని ఇందులో కట్ చేసుకున్న బటర్ పేపర్ని అయితే పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ మొత్తాన్ని మౌల్లో వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి అయితే ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేసుకొని అవెన్లో అయితే పెట్టుకుంటున్నాను. 170 డిగ్రీస్ మీద ఒక 30 మినిట్స్ కుక్ చేసుకుంటే కేక్ లోఫ్ అయితే రెడీ అయిపోతుందండి. కేక్ లోఫ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో. నేను చెప్పిన మెజర్మెంట్ తోటి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుందండి కేక్ లోఫ్ అయితే. కేక్ని ఎప్పుడైనా వేడి మీద కట్ చేసుకోకూడదు, చల్లారిన తర్వాత పీసెస్ని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కట్ అవుతాయండి. ఈ కేక్ లోఫ్ అయితే సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనము చాకో చిప్స్ వేసుకున్నాం కాబట్టి మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి కేక్ అయితే. ఎగ్లెస్ కేక్ లోఫ్ ని ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.